నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టీవీలో చూస్తే ఎక్కడ చూసినా సరే జానీ మాస్టర్ పైనటువంటి కాస్టింగ్ కావచ్చు, లేకపోతే లవ్ జిహాద్ ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు కదా. అయితే చాలా మంది జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అమ్మాయి బయటికి వచ్చి ఏదైనా కేసు పెట్టింది అంటే ఇన్ని రోజులు ఏం చేసింది, ఇన్ని రోజులు ఎందుకు నోరు మూసుకుంది అంటున్నారు. మరి కొంతమంది అయితే జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలబడుతున్నారు. నాగబాబు గారు కూడా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టడం జరిగింది. నాగబాబు గారు, మీరు ఇలా పోస్ట్ పెట్టడం నా మనసుకైతే బాగాలేదండి. మీకు కూడా ఆడపిల్ల ఉంది, కూతురు ఉంది. ఆ పాప కంటే ఈ పాప చాలా చిన్నదండి. అండ్ ఆ అమ్మాయి ఎంత సఫర్ అయిందో మీకు కూడా తెలుసు. ఏదో జనసేనకి సపోర్ట్ చేశాడు కదా జానీ అని చెప్పేసి మీరు ఆయన సపోర్ట్ చేయడం ఏం బాలేదు. అండ్ ఇప్పుడు అనుకోకుండా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తుంటే మహాసేన రాజేష్ వీడియో, ఆయనకి నాకేం ప్రత్యేకంగా ద్వేషం ఏం లేదు. ఆయన ఇంతకు ముందు హిందువులపై చాలా వ్యాఖ్యలు చేశాడు. సో అలా చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చిన ఎమ్మెల్యే సీట్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. దాన్ని ఆయన కడుక్కోవడానికి, ఆ పేరు పోగొట్టుకోవడానికి ఇప్పటికి చాలా కష్టాలు పడుతున్నారు. రాజేష్ గారు, మీరు జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నా అంటూ మీరు వీడియో చేసి మీకున్నటువంటి ఫాలోవర్స్ ని తప్పుదారి పట్టించడం చాలా తప్పండి. ఒక ఆడపిల్ల జీవితం ఇది. సో మీకు తెలియకుండా జానీ అనేవాడు మీ వరకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు, కానీ ఆ అమ్మాయి విషయంకి వచ్చేసరికి మంచి వ్యక్తి కాదు కదా. అమ్మాయి సైడ్ ఆలోచించాలి కదా. సాక్ష్యంగా నేనున్నానండి. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అమ్మాయి 6 నెలలేమో, ఆ అమ్మాయికి 17, 18 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక 6 నెలలు అతనితో రిలేషన్షిప్ లో ఉండింది. అతని మాయమాటలు నమ్మి ప్రేమిస్తున్నానని చెప్తే, సో ఆ తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి సొంత పనులు అమ్మాయి చేసుకుంటుంది. టీనేజర్ అండి అప్పుడు అమ్మాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయికి మొన్న 22 వచ్చిందండి. జస్ట్ 21 నుంచి 22కి వచ్చింది. ఆ అమ్మాయి ఇది పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సాంగ్ షూటింగ్ లో అక్కడికి జానీ మాస్టర్ వచ్చేసి చాలా పెద్ద రచ్చ చేసేసి పెద్ద గొడవ చేశారు. సుకుమార్ గారే దాన్ని పంచాయతీ పెట్టి క్లియర్ చేశాడు. అందుకే ఆ షూటింగ్ లో ఆ ఇష్యూ జరిగింది కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ లో జరిగింది కాబట్టి, ఆ నిజాలు అల్లు అర్జున్ కి తెలుసు కాబట్టే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ సినిమా యూనిట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది.